కొంచెం ఫోకస్ ఉమా కుమారి గారు హాయ్ అని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. దీపమ్స్ వరల్డ్ ఛానల్ని లైవ్ షోలో తిలకిస్తూ ఉన్న ఆడియన్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముందు ఒక చిన్న జోక్ వీడియోతో ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఒక చోట మహాపండితుల యొక్క మహాసభ ఒకటి జరుగుతూ ఉన్నది. ఆ సభ ఉద్దేశం ఏమిటంటే, ఆ సభలో మహాపండితులు తమ యొక్క ప్రవచనాలను ప్రజలకు వినిపించి వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అలాంటి మహాసభలో పండితులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ఎస్ నాగేంద్ర మెసేజ్ పెట్టారు, థ్యాంక్స్ అండి. అలాంటి మహాసభలో పండితులందరూ కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళ నడి మధ్య మహాపండితులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకరు అపర సరస్వతి పుత్రులైన ఉమాకుమారి గారు ఐ లైక్డ్ అని పెట్టారు. ఎస్ నరేంద్ర గారు మెసేజ్. జస్ప్రీత్ హలో అని కామెంట్ పెట్టారు. అలాంటి ఒక్క నిమిషం కామెంట్లు ఒక 2 minutes ఆపగలరా దయచేసి ఆడియన్స్? ఒక 2 minutes ఆపండి. ఈ జోక్ విన్న తర్వాత మీ యొక్క కామెంట్స్ పెట్టండి ప్లీజ్ దయచేసి. అలాంటి మహాసభలో ఇద్దరు మహాపండితులు అపర సరస్వతి పుత్రులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు. ఒకరికొకరు వాళ్ళిద్దరు అభివాదాలు తెలుపుకున్నారు. ఒకరు బ్రహ్మశ్రీ యాగంటి వారు, ఒకరు బ్రహ్మశ్రీ రుద్రపాటి వారు. వారిద్దరు కూడా కరచనాలు చేసుకొని విశేషాలన్నీ, వారి విశేషాలు వేరు, వీరి విశేషాలు వారు మాట్లాడుకున్నారు. తర్వాత యాగంటి వారు రుద్రపాటి వారిని ఉద్దేశిస్తూ, రుద్రపాటి వారు ఈ నడి మధ్య మీ ప్రవచనాల జోరు బాగా ఎక్కువైంది, మంచి చెలోక్తులతో జనాల కడుపుప్పు నవ్విస్తున్నారు. ప్రపంచంలో ఉన్న, మన దేశం కాక ప్రపంచంలో ఉన్న అందరి జనాల్ని సంతోషంతో కడుపుబ్బ నవ్విస్తూ, వాళ్ళు అన్నం తిన్నా కూడా జీర్ణమయ్యేలా, నాతో పాటు అందరికీ తిన్నన్నం కూడా జీర్ణమయ్యేలా మీరు చేస్తూ ఉన్నారు. చక్కగా మీ యొక్క ప్రవచనాలను వినిపిస్తూ ఉన్నారు అని యాగంటి వారు రుద్రపాటి వారితో అన్నారు. ఏదో మీ దయలేండి గురువు గారు అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. అప్పుడు యాగంటి వారు రుద్రపాటి వారిని చూసి, అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఏమి అనుకోనంటే ఆ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అని యాగంటి వారు రుద్రపాటి వారిని అడిగారు. అయ్యో మహాశయ, మహానుభావ, మీరు ప్రశ్న నన్ను అడగటమే నాకు చాలా గొప్పతనము, చాలా ఆనందము. మీరు ప్రశ్న అడగండి, నేను చక్కగా సమాధానం చెప్తాను, అదే నాకు సంతోషం అని చెప్పి ఆయన్ని, యాగంటి వారిని రుద్రపాటి వారు ప్రశ్న వేయమన్నారు. అప్పుడు యాగంటి వారు ప్రశ్న వేశారు. అయ్యా మహాశ్రయ, మీరు అపర బ్రహ్మశ్రీ రుద్రపాటి వారు, మీరు అపర సరస్వతి పుత్రులు, మన దేశంలో కాకుండా ప్రపంచం అంతా మీ ప్రవచనాలు వింటూ ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఒక చిన్న ఊరంత ప్రశ్నే అడిగేది మిమ్మల్ని. ఏమిటంటే, చీరకి తాళికి నడి మధ్య ఉన్న విశేషం ఏమిటి? దయచేసి సెలవు ఇవ్వండి అని చెప్పి